బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న టీఎక్స్ హాస్పిటల్ కు మంచు మనోజ్ వెళ్లారు. భార్య భూమా మౌనికతో కలిసి మనోజ్ హాస్పిటల్ కు వెళ్లారు. కుంటుతూ అసిస్టెంట్ సాయంతో ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారు. దీంతో మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేయడంలో నిజం ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఆ దాడిలో ఆయన కాలికి గాయం అయ్యుండొచ్చని అనుకుంటున్నారు. అంటే మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా ఫోన్ లైన్ లో అందిస్తారు. అంజుమా చెప్పండి, మంచు మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అయింది ఈ దాడి వల్ల జరిగిన ప్రమాదమేనా? ఆయనకి కుంటుతూ ఏదైతే వచ్చాడో దానికి కారణం ఈ దాడి అని భావించాలా? ఏమైనా చెప్తున్నారా? పిఆర్ టీం ఏమైనా చెప్పారా? ప్రియా, ఉదయం నుంచి మనం చూస్తున్నాము మంచు మోహన్ బాబు కుటుంబంలో మనకు సంబంధించి అంటే గొడవలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా మంచు మనోజ్ కుటుంబం నుంచి ఈ రోజు పోలీస్ స్టేషన్ కి ఒక ఫిర్యాదు అయితే రావడం జరిగింది. తన తండ్రి తన మీద దాడి చేశారు అని కూడా మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈయన బంజారాహిల్స్ లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్ కి ఆయన భార్య భూమా మౌనిక అదేవిధంగా సహాయకుడితో కలిసి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే రావడం జరిగింది. వస్తున్నటువంటి సమయంలో కారు దిగినప్పటి నుంచి కూడా కుంటుతూ ఆయన నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సహాయకుడి సహాయంతో కూడా ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్లారు. ఆ విధంగా మెడకు పట్టి కూడా వేసుకుని ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా ఆయన ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సో భూమా మౌనిక ఆయన పక్కన ఉండి మొత్తం లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. రాగానే ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులోకి అయితే వెళ్లారు. అయితే అక్కడ నుంచి ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఆయన్ని ఫస్ట్ ఫ్లోర్ కి అయితే డాక్టర్లు తీసుకుని వెళ్లడం జరిగింది. సో ఉదయం నుంచి మనం ఇదంతా చూస్తున్నాము. మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు అయితే మనకు కనిపిస్తున్నాయి. నటుడు మోహన్ బాబు పైన ఆయన కుమారుడు మంచు మనోజ్ అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి ఈ ఆస్తులు స్కూళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో పరస్పరంగా కూడా దాడులు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మనకు మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి సహాయకుడు ఆయన మీద దాడి చేసినట్లుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఈ రోజు బంజారాహిల్స్ లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్ కి అయితే రావడం జరిగింది. చికిత్స నిమిత్తం ఆయన భార్యతో పాటు ఇక్కడికైతే వచ్చారు. అయితే ఇందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మనకు మంచు మోహన్ బాబు కూడా దీని మీద ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఆయన అంటే ఈ మంచు మనోజ్ చేస్తున్నటువంటి వార్తలలో ఎటువంటి నిజం లేదని కూడా ఆయన చెప్తున్నారు. దీని పాటుగా మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా కేవలం ఊహాజనితమైనవే కానీ వాటిలలో వాస్తవం లేదు అని చెప్పారు. దీంతో పాటుగా కొన్ని మీడియా ఛానల్స్ కావాలనే తప్పుగా ఆయన మీద ప్రాపగండా చేస్తున్నాయి. మంచు మనోజ్ దెబ్బలతో పోలీస్ స్టేషన్ రావడము ఫిర్యాదు చేయడము ఇదంతా అవాస్తవం అని కూడా ఆయన తెలపడం జరిగింది. రైట్, అంటే ఇది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన దాడి కాదు అంటే అసలు కంప్లీట్ గా ఈ దాడి గురించి కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు కదా. మరి ఈ దాడి ఇంకెవరు చేస్తుండొచ్చు? ఇప్పుడు ఈ మధ్యలో ఇంకేం జరిగి ఉండొచ్చు? పొద్దున్నుంచి కుటుంబ కలహాలే జరుగుతున్నాయి అండ్ ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దానిపైగా వాళ్ళ పిఆర్ టీం కూడా ఖండించింది, ఎలాంటి ఫిర్యాదులు ఏం లేవు, ఏం జరగలేదు, ఈయన ఇలా వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనేది అంతా కూడా అవాస్తవం అని చెప్పారు. మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, ఆయన కుంటుతూ వచ్చే అంత దాడి జరిగిన సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయా? ఎస్ ప్రియా, అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఈ ఆస్తుల వ్యవహారం మీదనే తండ్రి మోహన్ బాబుతో మాట్లాడటానికి ఆయన ఫామ్ హౌస్ కి మంచు మనోజ్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అనుచరుడు వినయ్ మంచు మనోజ్ మీద ఇట్లా ఈ విధంగా దాడి చేశారు, ఆయన అనుచరులు దాడి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే దీనిని ఖండిస్తూనే మోహన్ బాబు ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, మంచు మనోజ్ దెబ్బలతో మనకి హాస్పిటల్ గా వచ్చినట్లుగా క్లియర్ గా అయితే విజువల్స్ లో మనకు కనిపిస్తుంది. ఆయన కుంటుతో నడుస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన మెడకు పట్టి కూడా కనిపిస్తోంది. అయితే ఇదంతా ఏదైతే దాడిలో జరిగిందో దాని ద్వారానే అనేది కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా మనకైతే ప్రకటన అనేది రావాల్సి ఉంది. సో ఒకసారి మనకు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత బయటకు వచ్చాక మరి మీడియా తోటి మంచు మనోజ్ మాట్లాడి ఉదయం నుంచి ఏవైతే మనకు వార్తలు వెలుగులోకి వస్తున్నాయో వాటిలో వాస్తవాలు ఏంటి అనేది కూడా ఆయన చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లోపల ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. సో ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వార్డుకి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. సో బయటకు వచ్చి హాస్పిటల్ యాజమాన్యం కానీ లేదంటే మంచు మనోజ్ కానీ పూర్తి వ్యవహారం మీద ఒక క్లారిటీ అయితే మనకు ఇవ్వాల్సి ఉంది. రైట్ అంచుమా, అయితే విజువల్స్ లో చూస్తుంటే ఆయన కుంటుతూ వెళుతున్నారు కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండొచ్చని భావించవచ్చా? ఎంతసేపు అయింది ఆయన హాస్పిటల్ కి రీచ్ అయ్యి?
దాదాపు 10 నిమిషాల క్రితం అయితే ఆయన భార్య సతీమణి భూమా మౌనికతో కలిసి హాస్పిటల్ కి రావడం జరిగింది. హాస్పిటల్ కి రాగానే ముందుగా ఎమర్జెన్సీ వార్డ్ లోకి అయితే వెళ్లారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అక్కడ నుంచి హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది అందరూ కూడా ఆయన్ని ఫస్ట్ ఫ్లోర్ కి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. సో దాదాపుగా 15-20 నిమిషాల నుంచి అయితే ఆయన హాస్పిటల్లోనే ఉన్నారు. సో బయటికి వచ్చిన తర్వాతే మనకు హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి కానీ లేదంటే మంచు మనసుకి సంబంధించినటువంటి సహాయకుల ద్వారా కానీ మనకు పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా లేదంటే ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయన పంపించేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఆయన నడిచే సమయంలో అయితే కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు, కొంత కుంటుకుంటూ నడుస్తున్నారు. దీంతో పాటుగా ఆయన మెడపట్టి ఉంది. సో ఆయన తల కూడా తిప్పి చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది అయితే మనకు తెలుస్తుంది. రైట్ అంచుమా, అయితే ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఆస్తులు తగాదాలు, ఒకటి స్కూల్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ కి సంబంధించిన వివాదాలు ఏవో ఉన్నాయి, వాటి వల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అని కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అంటే ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు అని చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ ఊహాగానాలైనా నిజంగానే ఫిర్యాదులు అందాయా? పిఆర్ టీం దీన్ని ఖండిస్తుంది కదా, ఇప్పటికి క్లారిఫికేషన్ వచ్చిందా? అయితే మోహన్ బాబు నివాసం నుంచి డైల్ 100 ద్వారా ఫిర్యాదు వచ్చింది అనేది అయితే పోలీసులు చెప్తున్నటువంటి విషయం. ఉదయం 10 గంటలకు డైల్ 100 కి ఫోన్ వచ్చిందని తెలిపారు. కానీ నేరుగా మనకి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసినట్లుగా అయితే ఎక్కడ మనకైతే తెలియట్లేదు. అయితే ఏదైతే ఇదంతా పూర్తిగా జరుగుతుందో మోహన్ బాబు గారే డైరెక్ట్ గా వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేస్తే బాగుంటుంది అనేది కూడా పోలీసులు సూచించినటువంటి మాట. మరి ఒక్కసారి ఎవరో ఒకరు మనకి ప్రాపర్ గా బయటకు వచ్చి సమాచారం ఇస్తేనే తప్ప ఈ వార్తలో నిజం ఎంతుంది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకరినొకరు పరస్పరంగా ఖండించుకుంటున్నారు, మనం ఆ వార్తలను అయితే చూస్తున్నాము. సో ఆస్తుల తగాదాల విషయంలోనే వీరి మధ్య దాడులు జరిగాయి. అంటే మోహన్ బాబు నన్ను కొట్టాడు అని చెప్పి మంచు మనోజ్, లేదు మంచు మనోజే నన్ను కొట్టాడు అని మోహన్ బాబు, ఇలా పరస్పరంగా వారిద్దరూ అయితే మాటల దాడులు అయితే చేసుకుంటున్నారు. కానీ ఇందులో వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు మంచు మనోజ్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితేనే మనకు తెలిసే అవకాశం అయితే. రైట్ అంచుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్యాక్ వెళ్ళండి, సైడ్ అక్కడ మీరే సైడ్ అంటున్నా ఎవరు మాకంటే మేమే ఎక్కువ అవుతామండి. సార్ పక్కరండి, సార్ పక్కరండి. రైట్, ఇక మంచు ఫ్యామిలీలో వివాదాలు మరొకసారి బయటపడ్డాయి. ఉదయం నుంచి మనం చూస్తున్నాం ఆస్తుల వివరాలకు సంబంధించి, అలాగే విద్యానికేతన్ స్కూల్స్కి సంబంధించి ఆస్తుల విషయంలో వాళ్ళకు వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు, ఆ తర్వాత ఫిర్యాదులు చేసుకున్నారు అనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే మంచు మనోజ్ ఆయన టీఎక్స్ అనే హాస్పిటల్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య భూమా మౌనిక కూడా ఉంది.